ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఆనందాలకు, సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. సో, మేమైతే ఇప్పుడు రిసార్ట్‌లో ఉన్నామనమాట. ఆ రిసార్ట్ గురించి, తర్వాత రిసార్ట్‌లో ఉన్న రూమ్సు, తర్వాత మేము ఏ విధంగా ఎంజాయ్ చేశామో, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చేసా. మన లైఫ్ ఎప్పుడు బిజీగా, ఎప్పుడు కూడా హడావిడిగా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. కానీ కొన్ని సార్లు అంటే లైఫ్‌లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రశాంతమైన ప్లెజెంట్ ప్లేసెస్‌కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ కాస్త రిలాక్స్‌డ్‌గా ఉన్నామంటే మళ్ళీ నెక్స్ట్ నుంచి మన లైఫ్‌ని ఎప్పుడూ ఉండే రోజుల్లాగే స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈరోజైతే మేము వచ్చిన రిసార్ట్ అయితే చూపిస్తున్నాను. చూసేద్దామా మరి? ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి ఇక్కడ. అదిగోండి ఆ పక్కనంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ కాకపోతే ఆ వీడియో ఎక్కడో మిస్ అయిందండి. నేను అది మీతో షేర్ చేసుకోలేదు. కానీ చాలా చాలా ఎంజాయబుల్‌గా ఉన్న 1 డే, 1 ఆర్ 2 డేస్ ఉన్నాము. ఆ 2 డేస్ కూడా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఇప్పుడైతే మేము ఉన్న రూమ్ చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఎంత విపరీతంగా ఉందంటే అసలు అమ్మ బాబోయ్! డోర్లు కూడా తడిలు పడిపోతున్నాయి. అంత విపరీతంగా ఉంది గాలి అయితే. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం పర్సనల్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి రోప్స్ అన్నీ ఉన్నాయి, వార్డ్రోబ్స్ అలాగా. నెక్స్ట్ ఇవన్నీ మన ఐటమ్స్ అన్నీ, అదే మన బట్టలు, క్లాత్స్ అవన్నీ కూడా చక్కగా సర్దుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడైతే చూసారు కదా, ఇలా చిన్న డస్క్స్ అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్లిప్పర్స్ అలా ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూర్చోవడానికి, ఇలా రిలాక్స్గా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ కప్స్ అవి కూడాను, ఈ కప్స్, గ్లాసెస్, వాటర్ కూడా తాగొచ్చు. నెక్స్ట్ వేడి నీళ్ళు హీటర్, వేడి నీళ్ళు ఒకవేళ హాట్ వాటర్ కావాలంటే వేడి నీళ్ళు హీటర్ కూడా ఉంది. ఇంకా ఇది చూసారు కదా మిర్రర్, ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ చూసారా ఎంత బాగుందో కదండి, చక్కగా భలే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇదేమో బెడ్ అనమాట. బెడ్ చూసారా ఎంత బాగుందో, రిలాక్స్గాన. ఇలాగంటే ఎప్పుడైనా మనకి వీకెండ్ ఆ టైంలో చక్కగా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడేమో చిన్న వార్డ్రోబ్స్ ఏమో ఉన్నాయి. బట్ ఇక్కడేమో మిర్రర్స్ అవి, అదే మొబైల్స్ అవి కూడా పెట్టుకొని పడుకోవచ్చు బెడ్ పక్కన. ఇంకా బెడ్కి ఎదురుగానే టీవీ చూసారా ఎలా ఉందో. ఇంకా టీవీ కింద కూడా డస్ట్లు అవి ఉన్నాయి. చక్కగా పర్సనల్గా ఇంకేమైనా ఐటమ్స్ అంటే రిమోట్స్ కానీ, మొబైల్స్ కానీ, ఇలాంటి బ్యాగ్స్ కానీ ఏమైనా మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి ఇటు వస్తే ఇక్కడ ఒక సోఫా, చక్కగా కూర్చోవడానికి ఇలా అన్నమాట, రిలాక్స్ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ అయితే కాఫీ, చాయ్ అలాంటివన్నీ చక్కగా రిలీఫ్గా తాగడానికి అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా బయటకి వెళ్దాం. బయట అయితే అసలు వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా చూపిస్తాను మీకు, చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలాగా బయట చైర్స్ అవి ఇచ్చారు. వ్యూ చూడండి ఎంత బాగుందో బయట అంతా కూడా. పైగా గాలి అయితే చాలా విపరీతంగా ఉందండి. వీకెండ్ అలాంటి టైంలో కొంచెం రిలాక్సేషన్ కోసం ఇలా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బీచ్ వ్యూ మీకు చూపిస్తాను ఒకసారి. అదిగోండి చూసారు కదా, బీచ్ అంతా వ్యూ కనిపిస్తుంది. చక్కగా రిలీఫ్గా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట మొత్తం వ్యూ అంతా కూడా చూసేసారు కదా. చాలా అంటే చాలా బాగుంది, చాలా రిలాక్స్గా ఉంది. మీకు ఎప్పుడు కావాలన్నా వీకెండ్ అయితే ఇలా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నా పేరు జ్యోతి మేడం. ఇక్కడ నేను హౌస్ కీపింగ్ సూపర్వైజర్ మేడం. ఓకే, అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తారా మరి? చెప్తాను మేడం. చెప్పమ్మా. ఇది ఎస్విఎన్ బే పార్క్ మేడం, కోస్టా. ఇది జీరిపాలెం విలేజ్. ఇక్కడ అనేది బీచ్ ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్స్ గేమింగ్ జోన్, అడల్ట్స్ గేమింగ్ జోన్, నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, A2 రైడ్ బైక్స్ ఉంటాయి మేడం, సైకిల్ ఉంటాయి మేడం.
ఎనీ టైం అవైలబుల్గా స్టాఫ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అవైలబుల్గా ఉంటారు మేడం. సర్వీస్లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మేడం. నార్మల్గా చాలా మంది వస్తారా ఇక్కడికి రిలాక్సేషన్ కోసం? వస్తారు మేడం, చాలా ఎక్కువ మంది వస్తారు మేడం. వీకెండ్లో అయితే మాకు ఖాళీ ఉండదు మేడం. అసలు ఖాళీ అనేది ఉండదు. చాలా బాగా ఎంజాయబుల్గా ఉంటుంది అనమాట. ఓకే ఓకే అమ్మా, నీ పేరేంటన్నా? నా పేరు జ్యోతి మేడం. నేను ఇక్కడ హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా చేస్తాను. సూపర్. అయితే చూసారు చూసారు కదా, వీళ్ళతోనే వచ్చామండి రిసార్ట్స్కి. అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అనమాట. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. మీరు కూడా ప్లెజెంట్ గా ఇలాగా రిలాక్స్ గా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. సో అదన్నమాట, చూసారు కదండి, ఇది వెహికల్ అనమాట. మనకి రిసార్ట్లో ఉన్న గార్డెన్ అంతా కూడా తిప్పి చూపిస్తారు. ఇక్కడైతే నేను ర్యాబిట్స్ కనిపిస్తే హ్యాపీ చూస్తుంది. చాలా బాగుంటాయి కదండి. మీలో ఎంతమందికి ర్యాబిట్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. భలే క్యూట్గా భలే బాగుంటాయి కదండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. పిల్లలతో వస్తే ఇంకా అసలు వాళ్ళకి ఆడించడానికి, మనం కూడా అలాగా వాక్ చేయడానికి కూడా ఇక్కడ చక్కగా ఒక చిన్న గార్డెన్ లాగా ఎంత బాగుందో చూడండి. ఇసుకలో వాక్ చేయొచ్చు, చక్కగా శాండ్ వాక్ అంటారు కదా, అలాగే శాండ్ వాక్ చేయొచ్చు. చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆ వెహికల్లో మొత్తం గార్డెన్ అంతా తిప్పుతారు, చూసారు కదండి. అగో అలా గార్డెన్ మొత్తం అంతా మనకి చుట్టూ తిప్పుతారు అన్నమాట. అవన్నీ కూడా మనం చక్కగా హ్యాపీగా చూడొచ్చు. అలాగే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఇంకా నైట్ ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటాయి, ఇంకా నైట్ కూడా డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. చాలా అంటే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. ఇగో చూసారు కదా, మా వారైతే క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి. ఇక్కడ ఏంటంటే పాలపెట్ట కనిపించింది, తీయడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదన్నమాట. మొత్తానికైతే ఈ రిసార్ట్లో చాలా ఎంజాయబుల్గా ఆ 2 days కూడా చాలా రిలాక్స్డ్గా మేమైతే ఎంజాయ్ చేసాం అనమాట. సో గార్డెన్ అన్నమాట ఇదంతా కూడా చుట్టూ తిప్పారు. సో అయిపోయిందండి. థ్యాంక్ యూ మ్యామ్.